హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కమెంట్స్ ఇవ్వండి. కానీ స్టోరీకి సంబంధించిన మాత్రమే కమెంట్ ఇవ్వండి. అదే సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో ఇండియాలో వీరప్రతాప్ నిశ్శబ్దంగా ఫోన్ కాల్ అందుకుంటాడు. అవతల నుంచి దేవరాజ్ వర్మ స్వరం వినిపిస్తుంది. రుద్రప్రతాప్ అమెరికాలో యుద్ధం చేస్తున్నాడు అని నవ్వుతూ చెప్తాడు. ఇప్పుడు అతని కుటుంబం మన కోసం ఎదురు చూస్తుందని అంటాడు. ఆ మాట విన్న వీరప్రతాప్ పెదవులపై కూడా చిన్న నవ్వు మెరుస్తుంది. ఎందుకంటే రెండు వేరువేరు కాండాల్లో మొదలైన యుద్ధాలు చివరికి ఒకే చోట చేరబోతున్నాయి. దేవరాజ్ వర్మ మాట్లాడిన తర్వాత వీరప్రతాప్ ఫోను నెమ్మదిగా పక్కన పెడతాడు. అతని కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు కనిపిస్తుంది. రుద్రప్రతాప్ నేరుగా ఓడించటం కష్టమని అతనికి బాగా తెలుసు. అందుకే ఈసారి అతను వేరే దారిలో ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆర్యన్కు కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు బాబు అని సరదాగా అడుగుతాడు. ఆర్యన్ కూడా మామూలే అని సమాధానం చెప్తాడు. అప్పుడే వీరప్రతాప్ నవ్వి ఇంట్లో కూర్చుని బోర్ కొట్టడం కంటే బయటికి వెళ్దామంటాడు. అరగంట తర్వాత ఆర్యన్ వివాన్ ఇద్దరు వీరప్రతాప్ కారులో కూర్చుని ఎక్కడికి బాబాయ్ అని ఆతృతగా వివాన్ అడుగుతాడు. వీరప్రతాప్ వెంటనే నవ్వేస్తాడు. మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు చాలా నియమాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అందుకే ఇలా అని అంటాడు. ఆర్యన్ వివాన్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఎందుకంటే వీరప్రతాప్ ఎప్పుడు వాళ్ళతో స్నేహితుల్లాగే ఉంటాడు. అదే కారణంగా ఇద్దరు అతనిపై చాలా నమ్మకం ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత కారు నెమ్మదిగా నగరంలో ఒక విలాసవంతమైన లాడ్జ్ దగ్గర ఆగుతుంది. లోపల గట్టిగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్రదేశం సందడిగా ఉంటుంది. వీరప్రతాప్ వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లి రిలాక్స్ అని చెప్తాడు. మీ నాన్న గురించి, బిజినెస్ గురించి, బాధ్యతల గురించి ఈ ఒక్క రాత్రి ఏమీ ఆలోచించొద్దు అంటాడు. ఆ మాట విన్న ఆర్యన్కి కొద్ది ప్రశాంతంగా ఫీలింగ్ అవుతాడు. ఎందుకంటే రుద్రప్రతాప్ వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారి అతని మనసు కొంచెం తేలిక పడుతుంది. కానీ విమాన్ మాత్రం నిశ్శబ్దంగా వీరప్రతాప్ని గమనిస్తూ ఉంటాడు. బయట అన్ని సరదాగా కనిపిస్తున్నా అతని మనసులో చిన్న అనుమానం మొదలవుతుంది. ఎందుకంటే రుద్రప్రతాప్ వెళ్ళిన మొదటి రోజే వీరప్రతాప్ ఇలాంటి ప్రదేశానికి తీసుకురావటం అతనికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ అనుమానాన్ని బయటపెట్టాడు. నిశ్శబ్దంగా చుట్టూ గమనిస్తూ ఉంటాడు. అదే సమయంలో వీరప్రతాప్ దూరంగా నిలబడి ఎవరికో ఒక సందేశం పంపుతాడు. ఆ సందేశం అందుకున్న దేవరాజ్ వర్మ పెదావులపై చిరునవ్వు మెరుస్తుంది. మొదట అడుగు పూర్తయింది అని నెమ్మదిగా అంటాడు. మరోవైపు ఆర్యన్ మాత్రం తనకి తెలియకుండానే వీరప్రతాప్ వేసిన ఆటలో అడుగు పెడతాడు. కానీ అతనికి తెలియదు, ఈ రాత్రి మొదలైన చిన్న పరిచయాలు రాబోయే రోజుల్లో అతనికి జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ కాలేజీకి వెళ్ళగానే క్రాంతి అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. బ్రో, ఇంకో 4 రోజుల్లో పార్టీ ఉంది. ఈసారి నువ్వు తప్పకుండా రావాలని ఉత్సాహంగా చెప్తాడు. ఆర్యన్ మాత్రం వెంటనే తల అడ్డంగా ఊపేస్తాడు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు రావాలని కూడా లేదు. మీరు వెళ్ళండి అని చెప్పి క్లాస్ రూమ్ వైపు నడవడం మొదలు పెడతాడు. కానీ క్రాంతి వదిలిపెట్టాడు. ఈ ఒక్కసారే బ్రో, ఈసారి వేరు బ్రో. చాలా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. 4 రోజుల తర్వాత జరిగేది నీ జీవితాన్ని మార్చేస్తుంది. పార్టీ అదిరిపోతుంది అని నవ్వుతూ అంటాడు. ఆ మాటలు విన్న ఆర్యన్ ఆగిపోతాడు. కానీ చివరికి చూద్దాం అని మాత్రమే చెప్పి వెళ్ళిపోతాడు. అదే సమయంలో కారిడార్లో మరోవైపు నిలబడి అనన్య వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది.
ఆ రోజు కాలేజీకి వచ్చిన ఆర్యన్ ఎప్పటిలాగే అనన్యని వెతుకుతాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించదు. క్లాస్లో ఉన్న అతని వైపు అస్సలు చూడదు. లంచ్ టైంలో కూడా తన స్నేహితులతో ఉంటుంది. ఆర్యన్ దగ్గరకు కూడా రావటానికి ప్రయత్నిస్తే నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొదట ఆర్యన్ పెద్దగా పట్టించుకోడు. ఎందుకన్నా కోపం వచ్చిందేమో, కొద్దిగా కోపంగా ఉందేమో అని సరిపెట్టుకుంటాడు. కానీ రోజు మొత్తం అదే జరుగుతుంది. ఇప్పుడు అతనికి అసహనం మొదలవుతుంది. సాయంత్రం కారిడార్లో అనన్య ఒంటరిగా కనిపిస్తుంది. వెంటనే ఆర్యన్ ఆమె ముందుకు వెళ్ళి నిలబడతాడు. ఏమైంది నీకు అని అడుగుతాడు. అనన్య మాత్రం అతని కళ్ళల్లో కూడా చూడదు. ఏం లేదు అని మాత్రం చెప్తుంది. అయితే నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని ఆర్యన్ అడుగుతాడు. అప్పుడు అనన్య కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. నువ్వు మారిపోయావు ఆర్యన్, కానీ అది నీకు కనిపించట్లేదు. నువ్వు దూరంగా వెళ్ళిపో అని చెప్తుంది. అందుకనే కొంచెం దూరంగా ఉండటం మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆర్యన్ మాత్రం అక్కడే నిలబడి ఉంటాడు. ఎందుకంటే మొదటిసారి అనన్య తనని వదిలి దూరంగా నడుచుకుంటూ వెళ్ళింది. అదే సమయంలో కింద హాల్లో కూర్చున్న వీరప్రతాప్ మెట్ల మీద నిలబడి ఉన్న వివాన్ చూస్తాడు. వివాన్ కళ్ళల్లో అనుమానం అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరుస్తుంది. ఆర్యన్ మోసం చేయడం సులభం, కానీ వివాన్ నువ్వు నా ఆటకు అడ్డుగా మారబోతున్నావు అని మనసులో అనుకుంటాడు. అక్కడే వీరప్రతాప్ తదుపరి ఎత్తు వెయ్యాలని నిర్ణయించుకుంటాడు.